తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ భక్తులకు అందిస్తున్న సేవలను మరింత మెరుగుపరిచే లక్ష్యంతో ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు భక్తుల నుంచి నేరుగా అభిప్రాయాలు, సూచనలు స్వీకరించేందుకు పలు రకాల ఫీడ్బ్యాక్ సర్వేలను ప్రారంభించింది. ఐవీఆర్ఎస్, వాట్సాప్, శ్రీవారి సేవకుల ద్వారా ఈ అభిప్రాయ సేకరణను విస్తృతం చేస్తుంది. ఇకపై భక్తులు తమ తిరుమల యాత్ర అనుభవాలను సులభంగా టీటీడీ దృష్టికి తీసుకురావచ్చు. ఐవీఆర్ఎస్ సర్వే ద్వారా అన్నప్రసాదం, వసతి, కళ్యాణకట్ట, దర్శనం వంటి 17 అంశాలపై తమ ఫీడ్బ్యాక్ను తెలియజేయవచ్చు. అలాగే తిరుమల తిరుపతిలోని పలు ప్రాంతాలు ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయడం ద్వారా వాట్సాప్ నంబర్ 9393399399 ద్వారా కూడా అభిప్రాయాలను పంచుకోవచ్చు. ఇక టెక్స్ట్ రూపంలో 600 అక్షరాలతో లేదా వీడియో రూపంలో తమ సూచనలను అప్లోడ్ చేసే సౌకర్యాన్ని కల్పించారు. సేవలకు ఉత్తమం, సగటు, బాగలేదు అనే రేటింగ్ ఇచ్చే అవకాశం కూడా ఉంది. ఈ నూతన పద్ధతులతో పాటు శ్రీవారి సేవకులు నేరుగా భక్తుల వద్దకు వెళ్లి ప్రశ్నావళి ద్వారా అభిప్రాయాలను సేకరిస్తున్నారు. వీటితో పాటు ఇప్పటికే అమల్లో ఉన్న డైల్ యువర్ ఈవో కార్యక్రమం 087722632661 ఈమెయిల్ ద్వారా కూడా భక్తులు తమ సలహాలను, సూచనలను ఉన్నతాధికారులకు చేరవేయవచ్చు. ఈ మార్గాల ద్వారా వచ్చిన ఫీడ్బ్యాక్ను విశ్లేషించి భక్తులకు మరింత నాణ్యమైన సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటామని టీటీడీ అధికారులు తెలిపారు.